నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో నివార్ తుఫాను సందర్భంగా నష్టపోయినటువంటి రైతులకు తక్షణం 10,000 రూపాయలు చెల్లించాలని, అదేవిధంగా ఎకరానికి 35,000 నష్టపరిహారం చెల్లించాలని పవన్ కళ్యాణ్ గారు తెలియజేసి మా అందరికీ సమాయత్తం చేసి ఆయా నియోజకవర్గాల్లో ఈరోజు నిరసన దీక్షలని ప్రారంభించమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే రేపల్ల నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయినటువంటి రేపల్లెలో ఈరోజు జనసేన పార్టీ తరఫున మేమందరం రైతులకి తక్షణమే 10,000 రూపాయలు సహకారం అందించాలని, అట్లాగే ప్రతి ఎకరాకు 35,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే మునుపెన్నడూ లేని విధంగా రైతులు నష్టపోయారు. ఈ నివార్ తుఫాను 2 సార్లు వచ్చింది. కోతలకు వచ్చినటువంటి టైంలో 10 రోజుల్లో కోతలకు వస్తారనగా గాలి తుఫాను వలన రాష్ట్రం మొత్తం మీద 17,30,000 ఎకరాల వరి, మిగతా పంటలు దెబ్బతిన్నాయని మన అధికారిక లెక్కలు కూడా చెప్తా ఉన్నాయి. దీన్ని రైతాంగం ఇంత పెద్దగా నష్టపోయినటువంటి సందర్భం ఇంతకుముందు మనం ఎప్పుడూ చూసి ఉండం. అందుకని రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలి. మళ్ళీ వాళ్ళు పంటలు వేసుకోవడానికి దాళవాకు కానీ ధాన్యం ఉచితంగా విత్తనాలు సరఫరా చేయాలి. అట్లాగే ఎరువులు, పురుగు మందులు కూడా ఉచితంగా సరఫరా చేయాలని జనసేన పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం.